తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ కన్నుమూశారు. చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వెంకటరమణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఆదివారం అపోలో ఆసుపత్రి వైద్యులు బైపాస్ సర్జరీ చేశారు. అయితే ఇవాళ ఉదయం ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు. వెంకటరమణ పూర్తి పేరు మన్నేరి వెంకటరమణ. 1947 మార్చి 1న తిరుపతిలో జన్మించిన రమణ ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేశారు. ఆయనకు భార్య, 2 కుమార్తెలు. అంచెలంచెలుగా ఎదిగిన రమణ 2004లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తిరుపతి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించింది. తదనంతరం జరిగిన బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ తరపున టికెట్ పొంది వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. వెంకటరమణకు మాస్ లీడర్గా మంచి గుర్తింపు ఉంది. ఈ మధ్య తిరుపతిలో సంచలనం రేపిన ఓ వివాహిత జంట వివాదం వెంకటరమణ చొరవతోనే సమసిపోయింది.